సో, సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫిబ్రవరిలోనే ఎండలైతే అదిరిపోతున్నాయి. ఇంకా అప్‌కమింగ్ మంత్స్ ఎలా ఉండబోతుందో, ఎవ్రీ ఇయర్ ఎండలు పెరుగుతానే ఉన్నాయి. సో, ఈ సమ్మర్‌కి మనం ఏదో ఒకటి చల్లవి తినాలనిపిస్తానే ఉంటద్ది. సో, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరైనా తినేలాగా నేనైతే ఫ్రూట్ కస్టర్డ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, ప్రాసెస్ చూసేయండి. నేనైతే 1 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. బాయిల్ చేయాలి బాగా. అండ్ ఈ 1 లీటర్‌కి 4 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. సో, నేనైతే వెనిల్లా ఫ్లేవర్ యూజ్ చేస్తున్నా అండి. వెనిల్లా ఫ్లేవర్ అయితే ఎవరైనా తినగలుగుతారు వేరే ఫ్లేవర్స్ కంటే. సో, వెనిల్లా ఫ్లేవర్ తినాలనిపిస్తది కొంచెం. సో, ఈ కస్టర్డ్ పౌడర్‌ని నేనైతే మిల్క్‌తోనే కలుపుకుంటున్నానండి. అప్పుడే మనకి టేస్ట్ కూడా బావుంటది. సో, వాటర్ కంటే మిల్క్‌తోనే కలుపుకుంటేనే బావుంటది. సో, మిల్క్ అయితే బాగా బాయిల్ అవ్వాలి. సో, ఈ బాయిల్ అయ్యేటప్పుడే మనం ఈ కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో, యాడ్ చేసేటప్పుడు కలుపుతానే ఉండాలి. అప్పుడు మనకి లంప్స్ అనేవి ఫార్మ్ అవ్వవు. సో, అట్లానే పెట్టేసినా మనకి కింద అంటుకుపోద్ది అండ్ మాడిపోయిన వాసన కూడా వస్తది. సో, మనం కలుపుతానే ఉండాలి. కన్సిస్టెన్సీ అనేది థిక్‌గా వచ్చేదాకా కలుపుతానే ఉండాలి. సో, నేనైతే అలానే పెట్టేసాను. ఒక 2 మినిట్స్ వేసేసి కలిపి అలానే పెట్టేసాను. ఇంకా అలానే కిందైతే అంటుకుపోయింది. అండ్ మాడిపోయిన వాసన కూడా వచ్చేసింది. ఇంక అప్పటినుంచి దగ్గరుండి కలుపుతానే ఉన్నాను. సో, అది థిక్ కన్సిస్టెన్సీ అనేది ఫార్మ్ అయ్యేదాకైతే కలుపుతానే ఉన్నాను. సో, నేనైతే షుగర్‌కి బదులు మిల్క్ మేడ్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో, మిల్క్ మేడ్ టేస్ట్ బావుంది కంపేరింగ్ టు షుగర్. సో, ఒకసారి మిల్క్ మేడ్‌తో ట్రై చేశాను. చాలా బాగా టేస్ట్ అయితే బాగా కుదిరింది. సో, స్వీట్‌నెస్ కొంచెం లోగా అంటే మేము ఎక్కువగా స్వీట్ తినము. కొంచెం మీడియం స్వీట్ తింటాము. సో, ఎక్కువగా స్వీట్ తినేవాళ్ళు మీరు ఎక్కువగా ఏసుకోవచ్చు. సో, మాకు తగ్గట్టు మేము స్వీట్ అయితే ఏసుకున్నాము. సో, షుగర్ కంటే మిల్క్ మేడ్ టేస్ట్ బావుంది. సో, నేనైతే మిల్క్ మేడ్ అయితే యూజ్ చేశాను. సో, చూసారా కన్సిస్టెన్సీ అనేది థిక్‌గా వచ్చింది. సో, నేనైతే స్టవ్ ఆపేసిన తర్వాత మిల్క్ మేడ్ యూజ్ చేశాను. మనము షుగర్ యూజ్ చేయాలంటే ముందుగానే ఈ మిల్క్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో, నేను మిల్క్ మేడ్ కాబట్టి మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు అయితే యాడ్ చేశాను. సో, అదైతే కొంచెం చల్లబడిన తర్వాత ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవాలండి. ఒక 3 అవర్స్ అప్పుడే మనకి టేస్ట్ బావుంటది. సో, ఈ ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన తర్వాత నేనైతే ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను యాపిల్, ప్రమోగనేట్ అండ్ బాదం అయితే యూజ్ చేస్తున్నాను. సో, మీలో ఇందులో ఏ ఫ్రూట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లైక్ గ్రేప్స్ కానివ్వండి, బనానా, మ్యాంగో సీజన్ వస్తే మేము మాత్రం ఆగమండి. మ్యాంగోతో చేస్తానే ఉంటాము. సో, ఏ ఫ్రూట్ అయినా యూజ్ చేయొచ్చు మీరు. నేనైతే ఈ 3 అయితే యూజ్ చేశాను. సో, టేస్ట్ అయితే సూపర్‌గా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.